రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వేల కోట్ల విలువైన వర్సిటీ భూములను అమ్మి దోచుకోవాలనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్. మౌలానా ఉర్దూ యూనివర్సిటీ భూముల స్వాధీనానికి జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల జోలికొస్తే కబద్దారంటూ సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే వర్సిటీల విద్యా సంస్థల భూములపై కన్నేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తక్షణమే సర్కార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు బండి సంజయ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే హెచ్సియు భూములకు సంబంధించిన విషయంలో కొన్ని భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ ఉర్దూ యూనివర్సిటీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో 50 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయమని కలెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల యూనివర్సిటీ భూముల్ని అమ్మి దోచుకోవాలనుకుంటున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. కనీస సౌకర్యాలు కల్పించడం చేతగాని ప్రభుత్వం విద్యా సంస్థల భూములు అమ్ముకోవడం సరికాదన్నారు. ఒకవైపు విద్యా సంస్థల భూముల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినటువంటి బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల విషయంలో బయటకు తీయాలి. ఒకవైపు పాత బస్తీలు, సల్కం చెరువు లాంటి చెరువుల్ని ఓవైసీ కుటుంబం కబ్జా చేసి విద్యా సంస్థలు కడితే వాటి మీద చర్యలు తీసుకున్న దమ్ములేని ప్రభుత్వం ఒకవైపు వీటిని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి భూములను లాక్కోవడం సరికాదని చెప్పేసి హెచ్చరించారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే విద్యార్థులతో కలిసి భారీ ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఒకవైపు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఒకవైపు ఐఎస్బి కూడా హైదరాబాద్ లో ఎంతో కీలకమైనటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ సంబంధించిన భూములు కూడా కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఆలోచన చేయడం సరికాదని చెప్పేసి కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది. హెచ్సి భూములు కూడా వెనక్కి తీసుకోవడం, కొన్ని భూములను వెనక్కి తీసుకోవడం సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంపైన స్పందించడం ఇప్పుడు రాజకీయంగా ఒకవైపు రానున్న రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.